నిలబడ్డది అంటే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాత్రమే దేశంలో ఒక బలమైన ఉద్యమంగా నిలదొక్కున్నది. ఎంఆర్పిఎస్ తమ ఆకాంక్ష అయిన వర్గీకరణ సాధన ఉద్యమంతో పాటు సమాజంలో పీడిత వర్గాల సమస్యల పరిష్కారం కోసం కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసుకుంటూ వచ్చింది. ఉద్యమ లక్ష్యాలను, ఉద్యమ ఫలాలను ఒక మాదిగలకే కాకుండా సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పేదలకు, ప్రతి కుటుంబానికి వివిధ రూపాల్లో, వివిధ పథకాల రూపంగా అందించింది. ఈ ఉద్యమం 30 ఏళ్లుగా నిలబడ్డది అనంటే మాదిగలకే కాకుండా సమాజంలో అన్ని వర్గాల పేదలకు కొన్ని పథకాలు సాధించి పెట్టిందంటే దానికి కారణం 30 ఏళ్లుగా ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినా చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో ఉద్యమాన్ని ముందుకు నడిపించే పాత్ర ఎంఆర్పిఎస్ కార్యకర్తలు, నాయకులు, అనుబంధ విభాగాల కార్యకర్తలు, నాయకులు తీసుకున్నారు. వారి సంకల్ప బలమే 30 ఏళ్లు ఉద్యమం నిలబడడానికి దారితీసింది. ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాల కార్యకర్తల, నాయకుల సంకల్ప బలమే 3 దశాబ్దాల ఉద్యమం నిలబెట్టడానికి దారితీసింది. అదే సమయంలో మాదిగలు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమని గుర్తించి మాదిగలు ఎంఆర్పిఎస్ పేరుతో చేసే ప్రతి ఉద్యమం ఒక మాదిగల కోసమే కాకుండా సమాజంలో అన్ని వర్గాల కోసం చేస్తారనే ఒక నమ్మకం అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల మేధావుల్లో, పెద్దల్లో ఉండడం వల్ల అన్ని వర్గాల సంపూర్ణ సహకారాలు ఎంఆర్పిఎస్కు అందిస్తూ వచ్చారు. అంటే ఈ 3 దశాబ్దాల ఉద్యమం నిలబడడానికి మేము 2 కారణాలు అనుకుంటున్నాం. మొదటిది ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలం, 2 సమాజంలో అన్ని వర్గాలు అందించిన సహకారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ అన్ని కులాలు, అన్ని మతాల్లో ఉండబడే శ్రేయోభిలాషులు, ప్రజాస్వామికవాదులు ఎంఆర్పిఎస్కు అండగా నిలబడుతూ వచ్చారు. ఎంఆర్పిఎస్కు మద్దతు ఇస్తూ వచ్చారు. ఎంఆర్పిఎస్కు సహకరిస్తూ వచ్చారు. ఎంఆర్పిఎస్ ఎదుగుదలకు సమాజంలో ఉండబడే అన్ని వర్గాల చేత కూడా అందింది. అందువల్ల ఎంఆర్పిఎస్ కార్యకర్తల సంకల్ప బలానికి నేను అభినందన తెలియజేస్తున్నా. సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీలో ఉండబడే పారిశ్రామికవేత్తలుగా ఉండబడే, మేధావులుగా ఉండబడే అన్ని వర్గాల పెద్దల సహకారానికి నేను వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా. నేను సంకల్ప బలంతో ఎంఆర్పిఎస్ నిలబెట్టిన నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు చెప్తున్నా. ఉద్యమం నిలబడడానికి కారకులైన అన్ని వర్గాల పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి గుర్తుగా జరగబోయే కవాతును జయప్రదం చేయడం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని చెప్పి నేను కోరుతున్నాను. నేను అదే సమయంలో ప్రస్తుతం ఎన్నికల సంగ్రామం అయిపోయింది. మేము మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఆర్పిఎస్కు బలమున్న, ఎంఆర్పిఎస్కు ప్రాతినిధ్యం ఉన్న ప్రతి చోట బీజేపీని బలపరుచుకుంటూ వచ్చాం. బీజేపీ మిత్ర శక్తుల్ని బలపరుస్తూ వచ్చాం. బీజేపీని బలపరుస్తూ వచ్చాం. బీజేపీ మిత్ర శక్తులను బలపరుస్తూ వచ్చాం. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు లేదు కనుక
డైరెక్ట్గా బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చా. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణలో బీజేపీకి ఒక మిత్రపక్షంగా ఎంఆర్పిఎస్ వ్యవహరించింది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని బలపరిచింది. కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ కూటమిని బలపరిచింది. తమిళనాడు మొదలుకొని ఎంఆర్పిఎస్కు బలమున్న, నిర్మాణపరంగా శక్తి ఉన్న ప్రతి చోట బీజేపీని, బీజేపీ మిత్రపక్షాలని బలపరుతూ వచ్చేసింది. మేము బీజేపీని బలపరచడానికి ప్రధాన కారణం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. ప్రధాన కారణం ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న విశ్వాసం. ఆయన నవంబర్ 11వ తారీఖు నాడు గతంలో హైదరాబాద్ విశ్వరూప మహాసభకు వచ్చి ఆయన చేసిన వాగ్దానం, ఆయన మాదిగల ఆవేదనకు అనుగుణంగా తీసుకున్న స్పందన మాదిగ జాతి యావత్తును కదిలించింది. ఇక వర్గీకరణ జరిగితే గౌరవ నరేంద్ర మోడీ గారే చేస్తాడనే నమ్మకాన్ని కల్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసింది. కమిటీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలోనే సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. జడ్జిమెంటు త్వరలో వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, జూలై 7 వరకు సెలవులు ఉన్నందున జూలై 7 తర్వాత సుప్రీంకోర్టు సెలవులు అయిపోయిన వెంటనే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. అంటే మేము పెట్టుకున్న నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద. ఆయనకు మా శక్తి మేరకు తెలంగాణలో ఎంఆర్పిఎస్ శ్రేణులు చాలా సవాళ్ళు ఎదుర్కొని బీజేపీకి మద్దతు ఇచ్చుకుంటూ వచ్చేశారు. భారతదేశంలో ఎన్నికల విశ్లేషణలో భాగంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటు పరంగా, సీట్ల పరంగా కొంత బీజేపీ వెనుకబడిపోయింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఓటు పరంగా, సీటు పరంగా కొంత వెనుకబడిపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే పుంజుకున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో గతంతో పోల్చుకుంటే ఓటు పరంగా, సీట్ల పరంగా పుంజుకున్నది. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అంటే అనుకున్నంత స్థాయిలో ఉత్తరాది రాష్ట్రాల్లో రాలేదు. ఇక్కడ మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో మెరుగుపడ్డ పరిస్థితి కనిపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో ఓటు పరంగా, సీటు పరంగా బీజేపీ మెరుగుదలకు రావడంలో ఎంఆర్పిఎస్ పాత్ర మాత్రం ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి ఓటు పరంగా, సీట్ల పరంగా పెరగడానికి ఎంఆర్పిఎస్ పాత్ర, తమ వంతు పాత్ర కూడా పోషించింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరగనంత పెరిగింది. బీజేపీ ఓటు శాతం దేశంలో ఎక్కడ పెరగనంత పెరిగింది. రామారామి ఒక అంచనా, మొన్నటి ఎన్నికల్లో బీజేపీ అక్కడక్కడ ఓటు పరంగా నష్టపోతే 1% నుంచి ఒక 5% ఓటు వరకు నష్టపోయిన రాష్ట్రాలు ఉన్నాయి. 1% మొదలు ఒక 5% వరకు నష్టపోయిన రాష్ట్రాలు ఉన్నాయి. అదే సమయంలో లాభపడ్డ చోట, బలపడ్డ చోట 1% నుంచి ఒక 5% వరకు ఓటు పెంచుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అంటే నష్టపోయిన కాడ 1% నుంచి 5% వరకు నష్టపోయిన రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. బలపడ్డ కాడ 1% నుంచి 5% వరకు ఓటు లాభపడ్డ రాష్ట్రాలు ఉన్నాయి. కానీ తెలంగాణలో దానికి భిన్నంగా
21% ఓటు శాతం పెరిగింది ఇక్కడ. ఇది దేశంలో ఈ స్థాయిలో ఎక్కడ పెరగలేదని స్పష్టం చేస్తున్నాం. 21%. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు 7% ఓటు బ్యాంక్ కలిగి ఉన్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంఆర్పీఎస్ మద్దతు ఇచ్చింది. 14% ఓటు పెంచుకున్నది, అంటే అదనంగా 7% ఓటు పెంచుకున్నది. 8 సీట్లు అసెంబ్లీలో గెలిచింది. 14% నవంబర్లో జరిగిన ఎన్నికలకు 14% ఓటు ఉంటే, మళ్ళీ మొన్న 6 నెలలు తిరగక ముందే జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం 35 వరకు పెంచుకున్నది. అంటే 14% 6 నెలల క్రితం ఓటు ఉన్నది. 6 నెలలు కాకముందే 30% ఓటు ఇక్కడ పెంచుకోవడమే కాకుండా అంతకుముందు 4 పార్లమెంట్ స్థానాలకు మళ్ళీ రెట్టింపు స్థాయిలో 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకున్నది. అంటే ఈ స్థాయిలో రెట్టింపు పార్లమెంటు స్థానాలు గెలిచింది. 21% పైగా ఓటు పెంచుకున్నది తెలంగాణ రాష్ట్రంలో అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. దీనికి ఎంఆర్పీఎస్ బీజేపీకి ఒక మిత్రపక్షంగా క్షేత్రస్థాయిలో మా వంతు పాత్ర పోషించడంలో, అతి కీలకమైన భూమిక పోషించడంలో బీజేపీకి అండగా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్న నమ్మకంతో అతి కీలకమైన పాత్ర పోషించి ఈ స్థాయిలో సీట్లు పెరగడానికి, ఓట్లు పెరగడానికి కారణమైంది ఎంఆర్పీఎస్ అనే విషయం కూడా మీద తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నా, నష్టపోయిన కాడ 1% నుంచి 5% వరకు నష్టపోయినరు, బలపడ్డ కాడ 1% నుంచి 5% వరకు బలపడ్డవారు ఉన్నారు. కానీ తెలంగాణలో మాత్రమే 21% ఓటు పెరిగింది. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో ఓటు పెరగలేదు, రెట్టింపు స్థాయిలో సీట్లు ఎక్కడ రాలేదు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఓటు పెరగడానికి, సీట్లు పెరగడానికి బీజేపీకి మిత్రపక్షంగా ఎంఆర్పీఎస్ మాత్రమే క్రియాశీలకమైన భూమిక పోషించింది అనే విషయం స్పష్టం చేస్తున్నాం. ఇకపోతే బీజేపీకి మాదిగల్ని దగ్గర చేయడంలో దయచేసి గమనించండి, బీజేపీకి మాదిగల్ని దగ్గర చేయడంలో రేవంత్ రెడ్డి అందించిన సహకారం ఎవరు అందించలే. మాకు నరేంద్ర మోడీ గారి మీద ఎంత నమ్మకం, గౌరవం ఉన్నదో అది ఎంఆర్పీఎస్. కానీ కాంగ్రెస్ మీద అంతే కోపం రావడానికి రేవంత్ రెడ్డి గారు కూడా కారకుడయ్యాడు. వర్గీకరణ చేస్తారనే ఒక నమ్మకం గౌరవ నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది. ఆశిస్తున్నాం, నమ్ముతున్నాం. అది ఎంఆర్పీఎస్ కార్యకర్తల నమ్మకం. కానీ కాంగ్రెస్ మీద బలంగా మాదిగల వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ మీద బలంగా మాదిగల వ్యతిరేకత పెరిగిన సమయంలో కాంగ్రెస్ మీద పెరిగిన ఆ వ్యతిరేకత మొత్తం బీజేపీకే ఓటు పడ్డది. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి, నాగర్ కర్నూల్, ఇటు వరంగల్, తెలంగాణ రాష్ట్రంలో 180% ఎస్సీలో ఉన్న మాదిగలకు ఈ 3 స్థానాల్లో 1 ఇవ్వకపోవడం అనేది, 3 రావాల్సిన మాదిగలకు 1 కూడా ఇవ్వకపోవడం అనేది మాదిగలందరూ గ్రహించారు. అప్పటికే ఇంట్లో 2 అన్నదమ్ములున్న కుటుంబంలో, వివేక్ కుటుంబంలో వాళ్ళ కొడుకుకు ఎంపీ టికెట్ ఇవ్వడం, డిప్యూటీ సీఎం హోదాలో ఉండబడే మల్లు బట్టి విక్రమార్క కుటుంబంలో వాళ్ళ సోదరుడికి నాగర్ కర్నూలు ఇవ్వడం, ఇవి అయిపోయినాక కూడా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీగా దయాకర్ వరంగల్లో కాంగ్రెస్లో చేరిన ఆయన గీయకపోవడం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన కడియం సార్ని పిలిపించుకునే వాళ్ళ కూతురుకు టికెట్ ఇవ్వడంతో మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఆగ్రహంగా మారింది. మాదిగల వ్యతిరేకత కాంగ్రెస్ మీద ఆగ్రహంగా మారి అది బీజేపీకి అనుకూలంగా ఓట్లు పడడానికి కూడా, ఈ స్థాయిలో బీజేపీకి ఓట్లు పెరగడానికి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా
రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే దానికి కారణమైందనేసి మేము స్పష్టం చేస్తున్నాం. అంటే బీజేపీకి ఓట్లు సీట్లు మాదిగల్లో పెరగడానికి, మాదిగల్లో ఓట్లు బీజేపీకి బలంగా పెరగడానికి రేవంత్ రెడ్డి గారే పరోక్షంగా ప్రత్యక్షంగా మాదిగల్ని మీరు కాంగ్రెస్కి వేయాల్సిన అవసరం లేదు, మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పి, నేను ఎట్లాగో వన్ సైడ్గా మాలల్ని ప్రోత్సహిస్తా, వన్ సైడ్గా మాలల్ని నేను ప్రోత్సహిస్తే మాదిగలు మీరు ఎట్లాగో కాంగ్రెస్కి వేయరు కదా, కాబట్టి కాంగ్రెస్కి వేయకుండా మీరు బీజేపీ వేసుకోండి అని చెప్పి పరోక్షంగా మమ్మల్ని, మా ప్రజల్ని బీజేపీకి ఓటేసుకోవడానికి ఈయన తీసుకున్న నిర్ణయమే కారణమైందనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. అందుకనే నిన్న ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకున్నది, వాళ్ళ ఏఐసిసి నిర్ణయం తీసుకున్నది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా పోట్లాడకుండా, ఉన్న శక్తి మేరకు ఓట్లు సీట్లు పొందకుండా వెనుకబడిపోయిన రాష్ట్రాలకు సమీక్ష చేసుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్లో, ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. బీజేపీకి బలంగా ఓట్లు సీట్లు పడ్డ రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ ఎందుకు వెనుకబడిపోయిందని. అట్లనే 2 దక్షిణ రాష్ట్రాల మీద కూడా వేసింది. ఒకటి కర్ణాటక వేసింది, ఇక్కడ తెలంగాణ కూడా వేసింది. కర్ణాటక 1 సంవత్సరం క్రితం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు రాలేదు, ఓట్ల శాతం తగ్గింది కాంగ్రెస్కు. మొన్న 6 నెలలు కూడా కాకముందు జరిగిన ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయో అన్ని శాతం ఓట్లు రాలేదు, బీజేపీ ఓట్లు మాత్రం గణనీయంగా పెరిగింది. 6 నెలల్లోనే బీజేపీ ఎందుకు 21% పెరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా ఎందుకు ముందుకు నడిపించుకోలేకుండా పోయిందనే విషయం సమీక్ష చేయడానికి మాత్రం వాళ్ళ అధిష్టానం కమిటీ ఏర్పాటు చేసినట్టుగా, 3 సభ్య కమిటీ ఏర్పాటు చేసినట్టుగా నిన్ననే ఒక స్టేట్మెంట్ కూడా రావడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో బలంగా అతిపెద్ద జనాభా గల మాదిగల్ని దూరం చేసుకుంటే క్రమక్రమేణా మాదిగలు బీజేపీకి దగ్గర అవుతారని, కాంగ్రెస్కు దూరం అవుతారనే విషయం ఇప్పటికైనా కాంగ్రెస్ శ్రేణులు మర్చిపోకపోతే, గుర్తుపెట్టుకోకపోతే జరగబోయే నష్టానికి రేవంత్ రెడ్డి గారే ప్రధాన బాధ్యుడు అవుతాడు. దాన్ని కాంగ్రెస్ పెద్దలే ముందు గ్రహించుకోవాల్సిన అవసరం ఉన్నదనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. మొన్నటి ఎన్నికల్లో బీసీ సమాజం కూడా గౌరవ నరేంద్ర మోడీ గారికి మెజార్టీగా అండగా ఉన్నట్టుగా కనిపించింది. దానికి కారణం జనరల్ స్థానాల్లో 6 రెడ్లకు టికెట్ తెప్పించుకున్న రేవంత్ రెడ్డి గారు అదే జనరల్ స్థానాల్లో 50% జనాభా గల బీసీలకు 6 టికెట్లు ఇవ్వకపోవడం, కేవలం 2 స్థానాలు మాత్రమే కేటాయించడం, అది కూడా బలంగా లేని చోట్ల మాత్రమే బీసీలకు ఆ 2 ఇవ్వడం, ఆ 2 కూడా ఓడిపోవడం మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర. అందువల్ల మాకు ఇది కీలకమైన సమయం. సుప్రీంకోర్టు తీర్పు జూలైలో వస్తుందని ఆశిస్తున్నాం. తదుపరి వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రయత్నాలు మొదలవడానికి అవకాశం ఉన్న సమయంలో, ఒకవేళ పార్లమెంట్లోనే వర్గీకరణ మీద చర్చ జరిగే సమయానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి పార్లమెంట్లో మాదిగలు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొదటిసారి మాదిగలు లేకుండా పోయారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మాదిగల్ని పార్లమెంట్కి అడుగు పెట్టకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారి పాత్ర కీలకం. మాల పెద్దలతో కుమ్మక్కై, బలమైన 2 మాల కుటుంబాలతో కుమ్మక్కై, ఒక నమ్మక ద్రోహానికి గురైన కడియం షేర్తో, ఒక నమ్మక ద్రోహానికి పాల్పడ్డ కడియం షేర్తో కుమ్మక్కై ఈ పార్లమెంట్లో తెలంగాణలో మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారే దోషి. ఆయనను మేము ఎప్పుడు మర్చిపోం, రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడు మర్చిపోం. ఎస్సీ వర్గీకరణ గురించి రేపు పార్లమెంట్లో చర్చ మొదలవుతే, తెలంగాణ నుంచి ఒక పార్లమెంట్లో మెంబర్ లేకుండా పోయిండు మాదిగలకు.
నిన్నటి వరకు కనీసం బీఆర్ఎస్లో 2 ఎంపీలు ఉండే. వరంగల్ నుంచి దయాకర్, నాగర్కర్ నుంచి రాములు 2 ఎంపీలు ఉండే. మేము 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కనీసం ఒక ఎంపీ మాకు నంద్యాల గారు కనిపించేవాడు. తర్వాత టీడీపీలో 2 ఎంపీలు కనిపించారు. మొన్న ఎంపీలు 2 ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రమే తెలంగాణలో ఒక ఎంపీ లేకుండా పోయాడు. ఇంత నమ్మక ద్రోహానికి మాదిగల విషయంలో పాల్పడ్డది రేవంత్ రెడ్డి గారే. ఖచ్చితంగా ఆయనకు పాఠాలు నేర్పుతాం, గుణపాఠం నేర్చుకునే విధంగా జాతీయ అధిష్టానానికి రుజువు చేస్తాం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ మాకెంత అన్యాయం చేస్తున్నదంటే, ఇక్కడ 3 లోక్సభ స్థానాలు 3 ఇవ్వకపోవడమే కాకుండా, ఒకటి ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు, ఇక్కడనేమో గెలుపుకు దగ్గరన అవకాశాలు, అక్కడ గెలవకపోయినా కూడా ఓటు సమీకరించుకునే అవకాశాలు. 4 చిత్తూరు, తిరుపతి, బాపట్ల, అమలాపురం 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు కూడా అక్కడ మాలలకు ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఎంత ద్రోహం చేసిందో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 7 సీట్లు రిజర్వేషన్ ఉంటే 7లో 1 మాదిగలకి ఇవ్వలే. అక్కడ 4 ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు 4 మాలలకి ఇవ్వడమే కాకుండా ఇంకా జనరల్ సీటు, నెల్లూరు జనరల్ సీటు కూడా ఎస్సీ మాలకి ఇచ్చింది. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 8 మాలలకి ఇచ్చిన కాంగ్రెస్ 1 మాదిగలకి ఇవ్వకపోవడం అంటే, మాదిగల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందంటే కొత్తగా చెప్పేది ఏముంటుంది? 7 రిజర్వేషన్, 1 జనరల్ స్థానం వాళ్ళకి ఇచ్చింది, 1 మాదిగలకి ఇవ్వలేదు. ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎందుకు దూరం అవుతారో అర్థం చేసుకుంటే, బీజేపీకి మాదిగలు ఎందుకు దగ్గర కావాల్సి వస్తుందో అర్థం చేసుకుంటే, వర్గీకరణ చేయడానికి అవకాశం వచ్చింది బీజేపీకే, చేస్తామని గతంలో మోసం చేసింది కాంగ్రెసే. అంతో ఇంతో మాదిగల పట్ల సీట్లు పెంచే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. మాదిగలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుకు పోటు పడుతున్నది కళ్ళ ముందు కనిపిస్తున్నది. అందువల్ల ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలోనే, వర్గీకరణ ప్రక్రియ కేంద్రంలో ముందుకు రాబోతున్న సమయంలోనే ఒక్క పార్లమెంట్ మెంబర్ కూడా మాదిగలకు లేకుండా చేయడంలో, అది మాలలతో కుమ్మక్కు కావడం వల్లనే మాదిగలను ఈ స్థాయిలో అణగదొక్కే ప్రయత్నం చేసిండు అనడానికి సాక్ష్యం. దీనికి మూల్యం కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు కూడా చెల్లించుకుంటారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ పద్ధతి మారకపోతే, రేవంత్ రెడ్డి గారి పద్ధతి మారకపోతే, రేవంత్ రెడ్డి గారు ఉండడు ముఖ్యమంత్రి హోదాలో, కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారిపోతుంది. తమిళనాడులో ఏ పరిస్థితి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్లో ఏ పరిస్థితి ఉన్నదో అదే పరిస్థితి భవిష్యత్తులో మాదిగల్ని, తెలంగాణలో బీసీలను దూరం చేసుకుంటే, ఎస్సీ రిజర్వేషన్ స్థానాలన్నీ మాలలు కేటాయించి మాదిగలకు ద్రోహం చేస్తే, జనరల్ స్థానాలన్నీ బీసీలకు ద్రోహం చేసి రెడ్లకు పెద్దపీట ఎత్తే, బీసీలు మెజార్టీ 50% ఉన్న బీసీలు కాంగ్రెస్కు దూరమైనాక, దళితుల్లో మెజార్టీ మాదిగలు కాంగ్రెస్కు దూరమైనాక, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు పరిస్థితే కొని తెచ్చుకుంటుంది. అది రేవంత్ రెడ్డి గారి కులతత్వం వల్ల, మాలలతో కుమ్మక్కు కావడం వల్ల, ఆయన కులతత్వం వల్ల రెడ్డోళ్లకు సీట్లు ఎక్కువ ఇప్పించుకున్నాడు. ఆయన కుమ్మక్కు కావడం వల్ల, మాలలతో కుమ్మక్కు కావడం వల్ల మాదిగలకు ద్రోహం చేసిండు. అంటే తెలంగాణలో ఎస్సీలో మెజార్టీ మాదిగలకు ద్రోహం చేసి, తెలంగాణలో 50% బీసీలకు అన్యాయం చేసి, కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టుకుంటాం, ముందుకు తీసుకెళ్తామనుకుంటే, మరి 6 నెలలు తిరగక ముందే 21% ఓటు కాంగ్రెస్కి ఎందుకు పెరిగిందో, బీజేపీకి ఎందుకు పెరిగిందో, మరి ఆ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనుకబడిపోయిందో దాన్ని అధిష్టానం ఇప్పటికైనా గుర్తిస్తే, రేవంత్ రెడ్డి గారి దీన్ని కారకుడు అనే విషయం మేము స్టేట్మెంట్ ఇక్కడ ఇవ్వడం ద్వారా, వాళ్ళు ఇంటర్నల్ సమీక్ష చేసుకుంటే గదే కనిపించాలి. ఇంటర్నల్ సమీక్షలో ఈ వాస్తవాలు చెప్పని వాళ్ళు ఉంటే
మా ప్రెస్ మీటే ఇది వాస్తవాలుగా గమనించే విధంగా అధిష్టానం ప్రతినిధి బృందం అర్థం చేసుకోవాలని చెప్పి మేము స్పష్టంగా పేర్కొంటున్నాం. అదే సమయంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా లాయర్ని పెట్టినామని చెప్పే ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వాదించడానికి లాయర్ని పెట్టినని చెప్పే ప్రభుత్వం మరి జడ్జిమెంట్ రాకముందే ఉద్యోగాల ప్రక్రియ ముందుకు తీసుకెళ్తే మాకు అన్యాయం చేసినట్టే కదా. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా లాయర్ని పెట్టిందని చెప్పి మీరే మరి తీర్పు రాకముందే నోటిఫికేషన్ ఇవ్వడం అంటే ఉద్యోగాల ప్రక్రియ విషయంలో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటన చేయడం అంటే మాకు అన్యాయం చేసినట్టే కదా. కాబట్టి ఎస్సీల విషయంలో రెండు జరగాలి. ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎస్సీ రిజర్వేషన్లు 15 నుంచి 18% పెరిగేంత వరకు ఖచ్చితంగా ఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టద్దు. మరొక వైపు ఎస్టీలై 10% నుంచి 12% రిజర్వేషన్ పెంచేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నియామకాలు ఎస్టీలు చేపట్టద్దు. కులగణన అనేది 6 నెలల సమయం తీసుకోవడం కాదు, 6 రోజుల్లో పూర్తి చేయవచ్చు. మేము సూటిగా చెప్తున్నాం, సమగ్ర సర్వే ఒక రోజుల్లో కేసీఆర్ పూర్తి చేసినప్పుడు, సమగ్ర సర్వే నివేదికలు కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు ఆ సమగ్ర సర్వే ప్రకారమే బీసీల జనాభేందో, బీసీల ఉపకులాల జనాభేందో, అలా సామాజిక ఆర్థిక విద్యా వెనుకబాటులో ఎంత ఉన్నారో ఆ సమగ్ర సర్వేలే ఉన్నది. కాబట్టి మళ్ళా కొత్తగా కులగణన అనేది పెట్టి నెలల తరబడి జాప్యం చేసి వాళ్లకు స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఎగ్గొట్టే కుట్ర చేయడం అనేది, లేదా బీసీ రిజర్వేషన్ల శాతం 50% పెంచే విషయం జాప్యం చేయడం అనేది మేము అంగీకరించాం. ఈ విషయంలో మా బీసీ సంఘాల ఆవేదనతో, మా బీసీ కులాల ఆవేదనతో మేము అందులో భాగస్వాములు అవుతాం, మేము పంచుకుంటాం. మా బీసీ సంఘాలన్నిటితో మేము కలిసి పనిచేస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచేంత వరకు, ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి నియామకాలు చేపట్టద్దని, ఎలాంటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొద్దని, అదే సమయంలో విద్యా సంవత్సరం ప్రారంభమైంది గనక విద్యా సంవత్సరం ఈ ప్రారంభం జరుగుతున్న రోజుల్లోనే వెంటనే రిజర్వేషన్లు అన్ని వర్గాల రిజర్వేషన్లు వెంటనే పెంచి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో నేను గత కొంతకాలంగా ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలు ఉండడం వల్ల వాస్తవానికి రాత్రే రావడం జరిగింది. ఈరోజు అందుకు అనుగుణంగా ప్రెస్ మీట్ పెడుతున్నాం. మళ్ళా చెప్తున్నాం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పెంచేంత వరకు ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టొద్దు. స్థానిక సంస్థలకు ఎన్నికలు వాయిదేసుకోవాలి. విద్యా సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి ఈ నెలలోనే అందుకు అనుగుణమైన నిర్ణయాలు వెంటనే తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కార్కు గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో మా విజ్ఞప్తిని పరిశీలించకపోతే, మీ రిజర్వేషన్లు పెంచకపోవడం వల్ల నష్టపోతుంది మేమవుతాం, కానీ మా ఆగ్రహానికి గురయ్యేది మాత్రం మీరవుతారు. మీ రిజర్వేషన్లు పెంచకపోతే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో ఈ సంవత్సరం నష్టపోతాం మేము, కానీ మా ఆగ్రహానికి గురవుతే అధికారం కోల్పోయేది నువ్వవుతావు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. అదే సమయంలో 3 దశాబ్దాల ఎంఆర్పీఎస్ ఉద్యోగ ఉత్సవాలను అన్ని జిల్లాల్లో నిర్వహించాలని, వరంగల్కు కవాత్కు తరలి రావాలని చెప్పి నేను పిలుపునిస్తున్నాను. ధన్యవాదాలు. రైట్ అన్న. ఈరోజు జరిగిన ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా ఆహ్వానాన్ని అందించి పాల్గొన్నటువంటి గౌరవ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రెస్ మీట్ ముగిస్తున్నాం.